డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే. తిట్టుకున్నా సరే కానీ సింహరాశి వారికి మాత్రం జరిగేది ఇదే. సింహరాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు శివశక్తి జ్యోతిష్యాలయం, ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. సమస్య మీది, పరిష్కారం మాది. ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, భార్యాభర్తల సమస్యలు, సంతానం, శత్రుబాధలు, స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా 100% పరిష్కారం చేయగలరు. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 7993422886. పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే సింహరాశి వారు ఎందుకు తిట్టుకున్నా సరే జరిగేది ఇదే అని అంటున్నామో వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు అన్ని విషయాలలో చాలా క్లారిటీగా ఉంటారు. కానీ వీరి యొక్క మైనస్ పాయింట్ ఏమిటి అంటే వీరు అన్నింటినీ కూడా అత్యంత త్వరగా నమ్మేస్తూ ఉంటారు. ఎంతటి కఠినాత్ములను అయినా క్షమించే గుణంని కలిగి ఉంటారు. చాలా అంటే చాలా వరకు కూడా ఎలాంటి వ్యక్తులు అయినా సరే వీరిని ఎంత హింస పెట్టినా, ఎంత బాధ పెట్టినా దాన్ని క్షణాలలో మర్చిపోతారు. ఎదుటి వ్యక్తులు ఎంత చిన్నగా ప్రేమ చూపించినా ఆ ప్రేమకు ఇట్టే లొంగిపోతారు, కరిగిపోతారు. చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు. వీరిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు ఏమనుకుంటారు అంటే వీరు చాలా కోపిష్టివారు, చాలా గంభీరంగా ఉన్నారు. అలానే వీరికి కోపం ముక్కుపైనే ఉంటుంది. మాటలు కూడా మొహంపైనే ఉంటాయి. అంటే మాటలు మొహంపైనే మాట్లాడేస్తూ ఉంటారు. అందరినీ బాధ పెడతారు అని అనుకుంటూ ఉంటారు. నిజానికి వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైనటువంటిది. వీరి మనస్సు ఎంత సున్నితంగా ఉంటుంది అంటే ఎవరైనా సరే ఒక మాట అనగానే ఇట్టే బాధపడుతూ ఉంటారు. అలానే వీరిని ఎంత బాధ పెట్టిన వారైనా కొంచెం ప్రేమ చూపించగానే వెంటనే కరిగిపోతూ ఉంటారు. వీరు కోపం ఏ సమయంలో వస్తుంది అంటే తప్పుని మాత్రం చూస్తే ఓర్చుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని తప్పు అని వేలెత్తి చూపిస్తారు. ఈ ఒక్క విషయంలో ధైర్యంగా ఉంటారు. బంధాలు, బంధుత్వాలు, కుటుంబాన్ని కాపాడుకోవటం ఇవి చాలా ముఖ్యం వీరికి. అన్నింటికంటే ముందు కుటుంబం అని భావిస్తూ ఉంటారు. అంతేకాదు వీరు కుటుంబానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. బంధాలు, బంధుత్వాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వీరి యొక్క బంధానికి కానీ లేదా వీరి యొక్క బంధుత్వానికి కానీ ఎటువంటి సమస్య అనేది రాకుండా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా అంటే చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు. అలానే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబ పరంగా కూడా వీరు చాలా బాధ్యతగా ఉంటారు. కుటుంబం యొక్క బాధ్యతలను చాలా సక్రమంగా మోస్తారు. ఎన్ని రకాల సమస్యలను అయినా నవ్వుతూ ఎదుర్కొంటారు. చాలా ధైర్యవంతులు. ఒక మగవారికి ఎంతైతే ధైర్యం ఉంటుందో అంత ధైర్యాన్ని, అంత బలాన్ని, అంత తెలివిని కేవలం సింహరాశిలో జన్మించిన స్త్రీలు కలిగి ఉంటారు. అంటే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవ్వరిపైనా కూడా ఆధారపడరు. ఎన్ని కష్టాలనైనా చాలా సింగిల్ హ్యాండ్‌తో ఎదుర్కొంటారు. భరించలేని కష్టాలు వీరి జీవితంలో ఎన్నో చూసి ఉంటారు. ఎన్నో దుఃఖాలు, ఎన్నో సమస్యలు వాటన్నింటిని కూడా దాటుకొని జీవితాన్ని ఎలా నెట్టుకు రావాలి అనేటటువంటిది సింహరాశి వారిలో అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలను చూసి నేర్చుకోవాలి అని ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న సమస్యలు వస్తేనే చాలామంది తట్టుకోలేకపోతూ ఉంటారు. చిన్న చిన్న బాధలకే
చిన్న చిన్న సమస్యలకే బాధకి గురైపోతూ ఉంటారు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. అలానే ఇంకా ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఈ సింహరాశి వారు మాత్రం అలా కాదు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. దేన్నైనా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. ఎదుర్కొని ముందుకు వెళతారు. ఎంతటి ధైర్యం ఉంటుంది అంటే ఒక మగవారికి కూడా వీరంత ధైర్యం ఉండదు అని చెప్పుకోవచ్చు. అంతటి ధైర్యవంతులు. అంతటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను పూర్తిగా వీరి భుజాలపైన మోస్తారు. ఎవరికి ఏ చిన్న కష్టం కూడా లేకుండా చూసుకుంటారు. వీరు మాత్రం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. అతి చిన్న వయస్సు నుండే కష్టం విలువ ఏంటో వీరికి బాగా తెలుసు. చాలా చిన్న వయస్సులోనే ఎంతో కష్టపడి ముందుకు వస్తూ ఉంటారు. ఎన్నో అవమానాలను, ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు చుట్టుముట్టి వీరిని ఊపిరి పీల్చుకోలేనంత బాధలోకి దిగజార్చినా కూడా వీరు ఎక్కడ వీరి ధైర్యాన్ని కానీ, ఆత్మస్థైర్యాన్ని కానీ, వీరి లక్ష్యాన్ని కానీ కోల్పోరు. అలానే వెనకడుగు అనేది వెయ్యరు. ఏది ఏమైనా సింగిల్‌గానే అడిగేస్తారు. అంటే వీరికి ఇంకొక సపోర్ట్ అవసరమే లేదు. ఇంకొకరి సపోర్ట్ తీసుకోవాలి. ఇంకొకరి పైన ఆధారపడాలి. వీరి వల్లే మేము జీవితంలో ఎదగాలి. మా ఎదుగుదలకి ఒక వ్యక్తి కారణమవ్వాలి అనే కాన్సెప్ట్ అయితే వీరిలో 0.00 అని చెప్పుకోవచ్చు. అంటే 1% కూడా ఉండదు. ఎవ్వరిని కూడా ఆధారం చేసుకోరు. సింగిల్‌గానే అడిగేస్తారు. అది కష్టమైనా, నష్టమైనా, లాభమైనా ఇంకా ఏదైనా సరే వీరు ఒంటరిగా నడవాలి అని డిసైడ్ అవుతారు. వీరికి ఎన్ని బాధలొచ్చినా వీరికి వీరే సర్ది చెప్పుకుంటారు. కానీ ఎవరో వచ్చి నన్ను ఓదార్చాలి అనే చిన్న పాయింట్ కూడా వీరిలో ఉండదు. ఎందుకంటే వీరు చాలా ధైర్యవంతులు. అంటే వీరికి సమాజం ఏంటి ఇవన్నీ కూడా చాలా చిన్న వయస్సులోనే చూసి ఉన్నటువంటి వ్యక్తులు. జీవిత పాఠాలు బాగా అద్భుతంగా తెలిసిన వ్యక్తులు. అంటే వీరికి పుస్తకాల్లో ఉండే పాఠాల కన్నా జీవితంలో ఉండే పాఠాలే ఎక్కువగా తెలుసు. అంటే జీవితం నేర్పిన పాఠాలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. పుస్తకాల్లో ఉండేటటువంటి దానికన్నా కూడా వీరికి జీవితం నేర్పిన పాఠాలే ఎక్కువగా ఒక దారిని చూపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలా వీరి జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కోవడానికి కారణమవుతుంది. వీరి జీవితంలో నుండి ఎన్నో రకాల సమస్యలను కూడా తొలగించుకోవాలి అని వీరు ముందడుగు వేస్తూ ఉంటారు. అలానే వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలనేవి ఉంటాయి. వాటిని చేరే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు కూడా వస్తూ ఉంటాయి. వాటిని చేరాలి అనేటటువంటి దారిలో, వాటిని చేరాలి అనుకునేటటువంటి గమ్యంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనప్పటికీ అయితే ఈ సింహరాశి వారికి ఎంతమంది ఎన్ని విధాలుగా బాధపెట్టినా వీరి మంచి మనస్సు అనేది మాత్రం ఎప్పటికీ మారదు. అంటే వీరికి అందరి గురించి అన్ని నిజాలు తెలుసు. ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఏ సమయంలో ఎలా ఉంటారు, డబ్బుని చూసి నటించే వ్యక్తులు ఎవరు, అసలు ప్రేమ చూపించే వ్యక్తులు ఎవరు, వీరికి కష్టం వస్తే ఆదుకునే వ్యక్తులు ఎవరు, అలానే ఎటువంటి సమయంలో అయినా వీరికి తోడుండే వ్యక్తులు ఎవరు, అలానే కేవలం డబ్బు కోసం నటించే వ్యక్తులు ఎవరు, అలానే వీరి దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా వీరిని బాధపెట్టారు అనేటటువంటి పూర్తి అంశాలు కూడా వీరికి బాగా తెలుసు. అయినప్పటికీ వీరు అంటే ఎదుటి వ్యక్తి మంచి చెడు తెలిసినా సరే, ఎదుటి వ్యక్తి వాళ్ళు శత్రువులే అయినా, ఎదుటి వ్యక్తి వాళ్ళు వీరిని బాధ పెట్టిన కానీ వీరు మాత్రం ఎప్పటికీ అలాంటి వ్యక్తులను మీరు ఇలా బాధ పెట్టారని చెప్పి ముఖం మీదే చెప్పి ఎదుటి వ్యక్తులకి బాధకి మాత్రం వీరు కారణం కారు. అంత సున్నితమైన మనస్సు. అంటే ఎదుటి వ్యక్తులు ఎక్కడ నొచ్చుకుంటారో, ఎదుటి వ్యక్తికి ఎక్కడ బాధ కలుగుతుందో అని చెప్పి వీరు వారిని బాధ పెట్టకుండా వారి మనస్సులోనే దాచుకుంటారు. కాలమే సమాధానం చెబుతుంది. ప్రతి మంచికి, ప్రతి చెడుకి ఖచ్చితంగా కాలం సమాధానం చెప్పి తీరుతుంది అని వీరు గట్టిగా నమ్ముతారు. అలానే కాలానికే వదిలేస్తారు. దైవాన్ని నమ్ముతారు. దైవం వీరికి అడుగడుగున తోడుంటే చాలు. మనుషుల అండదండ కాదు మనకి కావాల్సింది. దైవానుగ్రహం కావాలి ఏ వ్యక్తికి అయినా. ఇది చాలా గట్టిగా నమ్ముతారు సింహరాశి వారు. అయితే వీరిలో ఉండేటటువంటి చెడు లక్షణం ఏంటంటే అతి మంచితనం. మంచితనం ఉండటం అస్సలు తప్పు కాదు. ఆపదలో ఉండేవారిని ఆదుకోవడం అసలే తప్పు కాదు. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులే కానీ అతి మంచితనం వల్ల మాత్రం వీరికి కాస్త చెడు జరుగుతుంది. అంటే మిమ్మల్ని బాధపెట్టిన వారు అలానే మీ గురించి వారు చెడుగా ఆలోచిస్తున్నారని తెలిసి మీ యొక్క మంచితనాన్ని వారు వాడుకుంటున్నారు, అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని తెలిసి కూడా అలాంటి వ్యక్తులను మీరు మళ్ళీ చేరదీస్తూ ఉంటారు. ఇది మీరు ఖచ్చితంగా చేస్తున్న పొరపాటే. ఎందుకు అంటే అలాంటి వ్యక్తులు అంటే వారిని ఏదైనా అంటే వారి మనస్సు నొచ్చుకుంటుందేమో అని కావచ్చు. లేదా
వారిని ఏదైనా అనటం వల్ల వారి మనస్సు నొచ్చుకొని మీకు ఏదైనా అంటే వీరు చాలా దైవాన్ని నమ్ముతారు. కాబట్టి ఎదుటి వ్యక్తిని బాధ పెడితే ఆ యొక్క అంటే ఏదైతే పాపం ఉందో వీరికి తగులుతుంది. వీరికి కాకపోయినా వీరి పిల్లలకి తగులుతుంది అని చెప్పి ఎవ్వరిని కూడా బాధ పెట్టరు. అలాంటి ఒక అత్యంత మంచి మనస్సుని కలిగిన వ్యక్తులు చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు కూడా. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనం ఉండకూడదు. మంచితనం ఉంటే పర్లేదు కానీ మీ యొక్క అత్యంత మంచితనం వల్ల మీకు సమస్యలు వస్తాయి. మీ మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు మీ యొక్క బలాన్ని వారు బలహీనంగా మార్చుకోవటం జరుగుతుంది. కాబట్టి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అంతకు మించి చనువిస్తే మాత్రం మళ్ళీ మీరు చిక్కుల్లో పడతారు. మీరు తిట్టుకున్నా సరే 100% కూడా మీకు జరిగేది ఇదే. కాబట్టి ఈ ఒక్క విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తెలుసుకున్నారు కదా! సింహరాశి వారికి ఏ విధంగా ఉంది? అలానే వీరు కష్టపడితే మంచి ఫలితం అనేది ఉంటుంది. దైవం వీరికి ఎల్లవేళలా కూడా అండదండగా ఉంటారు. కాబట్టి దైవానుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలు చేయండి, మంచి పనులు చేయండి. కానీ ఇలా అతి మంచితనంతో మాత్రం మళ్ళీ మీరు చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున ఏం జరుగుతుంది? ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.